జూలై 6 నుంచి జింబాబ్వే తోటి 5 టీ20లు ఆడేందుకు భారత జట్టు పర్యటన మొదలుపెట్టబోతోంది. జింబాబ్వేలో ఈ 5 మ్యాచ్ సిరీస్. దానికి ఆల్మోస్ట్ ఈ వరల్డ్ కప్లో లేనటువంటి ప్లేయర్లనే సెలెక్ట్ చేశారు బెంచ్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసుకునేందుకని. అంత మటుకు బాగానే ఉంది. అయితే ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్కి మొట్టమొదటి సెలక్షన్ టైంలో అతనికి అవకాశం లభించింది. కానీ అన్ఫార్చునేట్లీ గ్రాయిన్ ఇంజురీ వల్ల అతను జట్టుకి దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఎప్పుడైతే ఆంధ్ర కుర్రాడు నితీష్ ఇంజురీ వల్ల జట్టుకు దూరం అవుతూ ఉన్నాడో, అతనికి రీప్లేస్మెంట్గా మరొక తెలుగు తేజం తిలక్ వర్మను సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు అందరూ. ఎందుకంటే తిలక్ వర్మ ఇప్పటికే ఇండియా టీం తరఫున ఆడారు, అతన్ని టెస్ట్ చేశారు. హీస్ ప్రూవ్డ్ కరెక్ట్. కానీ ఎందుకనో అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఈసారి మాత్రం తిలక్ వర్మ కాకుండా శివం దూబేని రీప్లేస్మెంట్గా సెలెక్ట్ చేసింది. శుభ్మన్ గిల్ కెప్టెన్, సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అలాగనే దూబే. ఈ ముగ్గురే ప్రస్తుతం ఉన్నటువంటి వరల్డ్ కప్లో ఆడుతున్నటువంటి ఆటగాళ్ళు. వాళ్ళు అటునుంచి అటు జింబాబ్వే టూర్కు కూడా సెలెక్ట్ అయ్యారు. సరే, సంజు శాంసన్కి అవకాశం రాలేదు వరల్డ్ కప్లో. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండ్ హీ డిజర్వ్స్ ఇట్. అసలు వరల్డ్ కప్ టీంలోనే ప్లేయింగ్ 11లో శివం దూబే ఎందుకు అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి సమయంలో తిరిగి అతనికే అవకాశం ఇవ్వడం మాత్రం పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. తిలక్ వర్మ చాలా చక్కగా రాణిస్తూ ఉన్నాడు. ఈ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని మాత్రమే బేస్ చేసుకొని సెలెక్ట్ చేశాము అని చెప్పేసి ఒకవేళ సెలెక్టర్లు కనుక చెప్పేట్లయితే ఈ 2024 మొన్న అయినటువంటి ఐపీఎల్లో కూడా తిలక్ వర్మ చాలా చక్కగా రాణించాడు. 13 ఇన్నింగ్స్లో ఏకంగా 416 రన్స్ హీ స్కోర్డ్. అందులో 3 50+ స్కోర్స్ ఉన్నాయి. 65 బీయింగ్ ది హయ్యెస్ట్ స్కోర్, 149 స్ట్రైక్ రేట్. సో ఆ రకంగా ఉన్నటువంటిది. అఫ్కోర్స్ ఈవెన్ యావరేజ్, మంచి యావరేజ్నే కలిగి ఉన్నాడు. లాస్ట్ ఎడిషన్ 23 తోటి కనుక పోల్చుకున్నట్టయితే అఫ్కోర్స్ 2023 ఐపీఎల్లో 165 స్ట్రైక్ రేట్ ఉన్నటువంటిది ఈసారి తగ్గింది, 149కి వచ్చింది. ఈవెన్ యావరేజ్ 2023లో 60 ఉన్నటువంటిది ఇప్పుడు 50కి పడిపోయింది. దట్స్ ట్రూ. బట్ కీలకమైనటువంటి సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి నేర్పు ఉన్నటువంటి వాడు తిలక్ వర్మ. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కావచ్చు, లేకపోతే సచిన్ టెండూల్కర్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా తిలక్ వర్మని ఫ్యూచర్ స్టార్గా అభివర్ణించినటువంటి సమయం. సో అలాంటి ఆటగాళ్ళకి, యంగ్స్టర్స్కి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అందులోనూ జింబాబ్వే టూర్ అనేటువంటిది ఎట్లాగూ మనం ముందే సెకండ్ స్ట్రెంగ్త్ టీంనే పంపిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా శివం దూబే ప్లేస్లో, ఎందుకంటే శివం దూబేకి ఇప్పటికే చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. సో అందుకని ఎట్లాగ సీనియర్ టీంలో ఉంటున్నాడు. సో జూనియర్ టీంలో ఇట్లాంటి వాళ్ళని కనుక సెలెక్ట్ చేసి వాళ్ళకి మరిన్ని అవకాశాలు కనుక ఇచ్చేట్లయితే అగార్కర్ భావిస్తున్నట్టుగా ఖచ్చితంగానే సెకండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎందుకనో ఇండియన్ టీంని చాలా చక్కగా సెలెక్ట్ చేసినటువంటి అగార్కర్ అండ్ కో తిలక్ వర్మ విషయంలో మాత్రం పొరపాటు చేసిందనే చెప్పచ్చు. బట్ కుర్రాడు ఇప్పటికే మంచి ఆటతోటి అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు. తన పేరు ప్రతి క్రికెటింగ్ ఫ్యాన్ నోట్లో కూడా నాడేటువంటి విధంగా తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకి మరిన్ని అవకాశాలు లభిస్తాయని మాత్రం ఆశిద్దాం.